నిత్యం మానవుని జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తులు ఉండాలని కోరుకుంటారు. కాని అది ఒక్కొక్కరి అదృష్టాన్ని బట్టి వారి ఇళ్లల్లో దైవశక్తులు ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా దైవశక్తులు ఉండాలంటే ప్రతిరోజు నిత్య దీపారాధన జరగాలి. అలాగే ప్రతి శనివారం కూడా ఈ నియమాలు పాటించండి. తప్పకుండా మీ ఇంట్లో దైవశక్తులు దిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఆ నియమాలు ఏంటి, ఎలా పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేర్చే దైవం ఆ శ్రీనివాసుడు. ఎంత కష్టం వచ్చినా సరే భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలు అన్ని వెంటనే గట్టెక్కించి మన కుటుంబంలో సుఖసంతోషాలు నింపుతాడు. అలాగే మనతో పాటు మన వెన్నంటే ఉంటాడు. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ప్రతి శనివారం రోజున ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా మీ ఇంట్లో దేవతలు అందరూ కూడా దిష్టి వేసుకొని కూర్చుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు. మనం ఎంత భక్తితో దేవుని కొలుస్తామో అంతే ఆశీర్వాదాలు దేవుళ్ళు మనకి అందిస్తారు. మేము దేవుడికి పూజ చేశాము కానీ దేవుడు మాకు ఏమీ ఇవ్వలేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. దేవుడు మనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మనసులో ఏ స్వార్థం లేకుండా దేవుడిని పూజిస్తే ఆ దేవుడే మన దగ్గరికి వస్తాడు. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇల్లంతా సుఖసంతోషాలతో దైవశక్తులతో నిండిపోతుంది. ప్రతిరోజు దీపారాధన చేసుకోలేని వారు ప్రతి శుక్రవారం కానీ ప్రతి శనివారం కానీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈ 2 రోజుల్లో ఇంట్లో దీపారాధన చేసుకుంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది పూజ గదిని శుభ్రం చేయకుండా దీపారాధన చేస్తుంటారు. కానీ ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీ పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు. అయితే పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను పరచకూడదు. న్యూస్ పేపర్లలో అశుభకరమైన విషయాలు ఉంటాయి. కాబట్టి దైవ శక్తులు మన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇది ఒకటి. కాబట్టి దైవ శక్తులు మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ ఒక పట్టు వస్త్రాన్ని కానీ వేసుకొని దేవుడు ఫోటోలని పెట్టుకోవాలి. అయితే నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందేల్లోనే ఇంట్లో దీపారాధన చేసుకుంటాము. కానీ ప్రతి శనివారం దీపారాధన చేసేవారు ఇత్తడి కుందుల్లో కాకుండా పిండి ప్రమిదలో దీపారాధన చేసుకుంటే స్వామివారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి సంతోషించి మీకు అష్టైశ్వర్యాలు కలుగచేస్తాడు. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి. బియ్యం పిండితో 3 ప్రమిదలను తయారు చేసి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపాలు వెలిగించండి. ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు. కోరిన వరాలన్నీ వెంటనే అనుగ్రహిస్తాడు. పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసి ఆ పిండిని బాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు పసుపు కుంకుమలతో గోవింద నామాలు పెట్టి ఆవు నెయ్యి పోసి 7 వత్తులతో దీపారాధన చేయండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఉంటాడో లక్ష్మీదేవి అమ్మవారు కూడా అక్కడే కొలువై ఉంటుంది. అందుకే దైవ శక్తులు ఇంట్లో ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు లేనిదే ఆ పూజను అసంపూర్ణంగా పరిగణిస్తారు.
కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకునే వారు తప్పనిసరిగా తులసి దళాలను సిద్ధం చేసుకోండి. పూజించే తులసి మొక్క నుండి తులసి దళాలను తుంచకూడదు. పూజకు ఉపయోగపడే తులసి ఆకులను వేరే తులసి మొక్క నుండి సేకరించాలి. తులసి దళాలను మాలగా కట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి. లేదా మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకొని గోవింద నామాలు చదువుకుంటూ స్వామివారిని పూజించండి. ప్రతి ఒక్కరు గోవింద నామాలు చదవలేరు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ స్వామి వారిని పూజించండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే శనివారం దీపారాధన చేసేవారు శ్రీనివాసుడికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. వెంకటేశ్వర స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. అదే విధంగా ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అలాగే మన శాస్త్రాల ప్రకారం ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ప్రతి శనివారం ఏది చేసినా చేయకపోయినా ఏదైనా రావి చెట్టు వద్దకు వెళ్లి రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించండి. రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది. రావి చెట్టుకు ఎంతో దైవ శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టును పూజించడం అసలు మర్చిపోకండి. అదే విధంగా ప్రతి శనివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం అంటే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా దైవశక్తులు మీకు తోడుగా ఉంటారు. అలాగే ఆ శ్రీనివాసుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. శనివారం ఒక పూట ఉపవాసం ఉన్నా సరే విశేషమైన పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రతి శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. విష్ణుమూర్తికి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేటప్పుడు తులసి మాలను తీసుకెళ్లి విష్ణుమూర్తికి సమర్పించండి. ఇక మనలో చాలామంది మన పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి అలాగే విష్ణుమూర్తి విగ్రహానికి ప్రతి శుక్రవారం మరియు శనివారాల్లో తప్పనిసరిగా పాలాభిషేకం చేయాలి. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుడికి మన చేతులతో అభిషేకం చేయడానికి కుదరదు. కానీ పవిత్రమైన మన పూజగదిని గర్భగుడిగా భావించి స్వయంగా మన చేతులు మీదగా స్వామివారికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. కాబట్టి మీ పూజ గదిలో విగ్రహాలు లేకపోతే వెంటనే ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకోండి. శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనిదేవునికి తైలాభిషేకం చేయండి. సమస్త జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక శనివారం రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీకున్న స్తోమతను బట్టి మీకు ఉన్నంతలోనే పేదలకు దానం చేయండి. అన్ని దానాల కంటే జలదానం చాలా గొప్పది. కాబట్టి ఎవరికైనా పేదవారికి అలాగే అవసరంలో ఉన్నవారికి మంచినీటిని దానం చేయండి. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు మీ ఇంట్లో దేవతలు తిష్ట వేసుకుని కూర్చునేలా చేస్తుంది.